గంజాయి కిడ్నాప్ కేసును ఛేదించిన అరకు పోలీసులు. తన భర్త మృతికి కారణమైన విద్యార్థులను శిక్షించాలంటూ ఉపాధ్యాయుడి భార్య డిమాండ్. ఆపార్ పేరుతో ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఈటీఎఫ్ డిమాండ్. కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సుందరయ్య నగర్లో చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయంగా మారాయి. ఈ తరుణంలో సుందరయ్య నగర్లోని బాధితులు ఆరోగ్యం బాగలేక 108కు ఫోన్ చేయగా 108 వాహనం సుందరయ్య నగర్ చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. దాదాపు బురదలో అర్ధగంట సేపు ఇరుక్కుపోయింది. స్థానికుల సహాయంతో ఇరుక్కుపోయిన వాహనాన్ని బయటకు తీసి అక్కడి నుంచి బాధితులను ఎక్కించి హాస్పిటల్కి పంపించారు. వర్షం పడినప్పుడల్లా తమ వార్డులో రోడ్లని బురదగా మారుతున్నాయని, దీంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పంచాయతీ పరిధిలోని రోడ్ల నిర్మాణం చేపట్టాలని వార్డు ప్రజలు డిమాండ్ చేశారు. వెనక్కి రాదులే, అట్నే బొమ్మను ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేయమని పోతా చూడు. ఇద్దరు ఒకసారి కొట్టు, కొట్టు, నువ్వు కొట్టు, అది కొట్టుగా కొట్టు. నువ్వు వాళ్ళకి ఇవాళ దావలేకి రా. గంజాయి సంబంధిత నమోదైన కిడ్నాప్ కేసును అరకులోయ పోలీస్ స్టేషన్ అధికారులు ఛేదించారు. కేసులో కిడ్నాప్ గురైన భార్యకి దినేష్ కుమార్ ను కిడ్నాపర్ల బారి నుండి విడిపించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాడేరు డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ గంజాయి విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో దినేష్ కుమార్ కుటుంబం పోలీసులను ఆశ్రయించడం కేసు నమోదు చేశామని తెలిపారు. యువత గంజాయి అమ్మకం కొనుగోలు విషయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, గంజాయికి దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా అమ్మినా కొన్నా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ఫినాన్స్ యాక్సెప్ట్ చేయడం కూడా నేరం. సో వీళ్ళు ఈ ఫినాన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే రోజు అంటే నవంబర్ 22న రాత్రిలోపు వస్తామనేసి అనుకున్నారు. బట్ ఆ రోజు రాత్రి వరకు కూడా వీళ్ళు తిరిగి రాలేదు. వీళ్ళు ఏంటంటే సుశీల్ కుమార్ మరియు ప్రకాష్ అనే వ్యక్తులు డబ్బులు నాడు నేడు నిధులు ఎంత ఖర్చు చేశారు, మిగిలిన ఆ నిధులు ఏం చేశారని పెదబయలు విద్యాశాఖ అధికారి గుమ్మ పుష్ప జోసెఫ్ ను ఎంపీటీసీలు సభ్యులు మండల సర్వసభ్య సమావేశంలో నిలదీశారు. అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి తన మేనకోడలని, తన భర్త ప్రజాబంధు పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారి మాట్లాడారు. నిధులపై సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించిన విద్యాశాఖ అధికారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు సర్పంచులు డిమాండ్ చేశారు. మా మేనకోడలు, మా అన్నయ్య కూతురు ఎంపీ, మా హస్బెండ్ అరకు పార్లమెంట్ నియోజకవర్గ మొన్న ఎమ్మెల్యే పోటీ చేస్తారు. అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మేము పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళం. మాకేమి ఒక ఉద్యోగం మీదే ఇలాగని మాకేం పొలిటికల్ లేదు. చిన్నవి చేస్తూ రెచ్చిపోతే మా మేనకోడలే ఇప్పుడు ఎంపీ. మేము ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ మీ ఎంపీ మా మేనకోడలే, మా పెద్దన్నయ్య కూతురు. మరి మేము ఎలా కావాలా? చిన్నది మాకు అధికారం ఉందంటే మేము ఎస్టీ, మాకు కూడా అధికారం ఉంది, మేము అనగలం. జాబ్ కాదు కదా. నేనేంటంటే ఉమ్మడి అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన భర్తని విద్యార్థులు దాడి చేయడం వల్లనే మృతి చెందాడని ఉపాధ్యాయుని భార్య ఆరోపించారు. అల్లరి చేయవద్దని మందలించినందుకు తన భర్తపై 9వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు దాడి చేశారన్నారు. తన భర్తపై దాడి చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం తనకు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దర్బార్కి అంటే నేను నిజంగా నమ్మలేదు. ఈమె ఫోన్ చేసింది, మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట, మీరంట శిల్పా మేడంకి ఫోన్ చేయండి అని చెప్పింది. సార్ శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు, కానీ నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది. నేను అడిగినా కూడా పెట్టేసినాను. ఆమె ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్తున్నారు. సార్ అక్కడ వెళ్ళి చూస్తే మా ఇట్లా పండ పెట్టేసి అన్ని వైర్లు కట్ చేసినారు. సార్ ఈసీజీ అని అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు. సార్ నేను చూసి మొత్తుకుంటున్నా సార్ డాక్టర్తో, సార్ పల్స్ రేట్ లేవు, ఏంది సార్ పరిస్థితి? ఏం కాదు బాగా అయిపోతుంది, ఈమెను బయట తీసుకుపోండి అంటున్నారు. సార్ ఆయన మొదలుకు నేను ఎట్ట బయటకు పోవాలి? సార్ బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి సేవం చేసి నాకు అందిస్తారు. సార్ అంబులెన్స్ వేసి నేనేం చేయమంటారు?
మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను బట్టలు తీసినాను సార్. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేతోడికి మా వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నన్ను పిలిచి చూపించినారు. ఈమెమన్నా మచ్చలా, మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే 3 పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తన్ని కొట్టి చంపేయలే కొట్టినారంట సార్. గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్లెట్ ఏదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకు 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎందుకంటే పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఆ ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు టీచర్లు అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్? ఇంకను వాళ్ళు మనుషులే సార్, వాళ్ళకి మానవత్వం ఉందా సార్? కళ్ళతో చూసాను మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు వెళ్ళక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు? పిల్లలకి అంత ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి. ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు యాజ్ హెచ్ఎంగా. నాకన్నా చెప్పాలా భార్యగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా 4 రోజులు జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి ఈరోజు చంపించి నా చేతి సేవలు ఇస్తారు సార్. వాళ్ళు ఎలా సార్ నేను బతకాలా? నేను కనుక ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఆ పిల్లలు వాళ్ళ నాకున్న అనుమాన సస్పెక్ట్స్ అందరి పేరు రాస్తాను, సూసైడ్ చేసుకుంటాను సార్. నాకు అవసరమే లేదు ఈ జీవితము. నేను ఆయన లేకుండా బతకాలి, నాకు ఎవరు లేరు, పిల్లలు లేదు, ఎవరు లేరు సార్. నేను ఆయన కోసం బతుకుతున్నాను. నాకు చంటి పిల్లలు చూసుకుంటాను సార్. నేను మా ఆయన నాకు ఎవరిని ఇష్టపడ్డు అలాంటి నా భర్తను కోల్పోయి నేను నరకం అనుభవిస్తున్నాను. నేను ఇక్కడ సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు, నాకు అనుమానం వాళ్ళ పేర్లు అంతా నేను లిస్ట్ రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతాను సార్. వాళ్ళకి న్యాయం జరుగుతుందో జరగదు నాకు సంబంధం లేదు, కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోద్బలం. పిల్లలు ఎవరో ప్రోద్బలించి వెనకాల ఎవరున్నారో, ఎంత దూరం ఉన్నారో నాకు సంబంధం లేదు. అది ఎక్కడ వెళ్ళిన కానీ ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ నాకు సంబంధించి వాళ్ళకి సంబంధించి నాకు అనుమానం ఉంది సార్. టీచర్లందరూ ఏం చేస్తున్నారు సార్? ఇంత కొట్టా ఉంటే తల్లి కొట్టి తొప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ స్టాఫ్ ఏమైంది? పోనీ ఆ టైం అవుట్ ఆఫ్ టైం జరిగిందా? లేదు. 3:30, 3:15, 3 నుంచి 3:30 మధ్యలో జరిగింది సంఘటన. జరిగింది కాబట్టి వాళ్ళు 3:45 నాకు ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి ఉన్నాడు. అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ పిలుచుకొని రావడానికి? సో 3 గంటలకు జరిగిందంటే ఎప్పుడు జరిగిందని అర్థము? ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం. 7th పీరియడ్ ఏ టీచర్లంతా ఎక్కడ వెళ్తారు? మీరంతా కలిసే కదా. మా ఆయన నా భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు. ఏమంత కక్ష సాధింపు మీకు? ఏం చేసినాడు? మీకు ఏం తక్కువ? రెగ్యులర్ గా స్కూల్కి వస్తాడు, అందరూ అదే స్కూల్లో ఉంటారు, కానీ ఒక్కరు కాపాడలేదు. ఇప్పటి వరకు చూడడానికి రాలేదు సార్. ఒక్కరన్నా హెచ్ఎం కానీ స్కూల్ స్టాఫ్ కానీ ఒక్కరు కానీ చూడడానికి రాలేదు నా భర్తని సార్. ప్రతిరోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకుపోతాడు సార్. కడప జిల్లా పొద్దుటూరు దీప్తి జూనియర్ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ విచక్షణ రహితంగా కొట్టారని విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాడికి ఎన్నట్టు కొట్టారు, వాడి హ్యాండ్, వాడి లెగ్స్, వాడికి చీక్స్ చూడండి. చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి, మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి. మళ్ళీ మేము ఇదంతా మాట్లాడడానికి వెళ్ళింటే కాలేజ్లో మీరు ఎవరంటే మీకు తెలీదా? మేము స్కూల్లో మా పిల్లలు చదువుతున్నది కదా, మేము వచ్చేది ఊరోళ్ళంతా వచ్చారా మీ కాలేజ్కి? ఊరోళ్ళంతా వస్తారా కాలేజ్కి? ఏమన్నా వచ్చిందా? ఎవరో స్టాఫ్ అంట, మీరు వచ్చినారు, వస్తున్నారు, బయటకు పోయినంట. అవును, మా తమ్ముడి దగ్గర తప్పు లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడతాం. మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గుండు అంటున్నారు. ఎందుకున్నారా? మేము సైలెంట్. అదే చూడండి, ఇద్దరు పిల్లలకు కొట్టారు. అదే ఇంకొక పిల్లల్ని కొట్టే. ఒకవేళ మా తమ్ముడు కో ఎడ్యుకేషన్ కాబట్టి ఇది 9 కొట్టినారు. 9 కొట్టే ఇప్పుడు కూడా తగ్గలేదంటే ఎన్నేళ్ళు కొట్టారు? ఎన్నేళ్ళు కొట్టారు? సీసీటీవీ తీయండి. ఇప్పుడు పిల్లలను ఉండాలనుకుంటున్నా, సంపాలనుకుంటున్నారా? ఇది కాలేజ్, రౌడీ కాలేజ్ అది. రౌడీ కాలేజ్ ఏంటి? కాలేజ్ అని తీసేసి రౌడీ కాలేజ్ అని పెట్టండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని 20 మండలాల్లో మండలానికి 1 చొప్పున పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓకే కొంచెం ఎదురు పెట్టిన ఓకే ఓకే పోలింగ్ క్లియర్ ఉందా? మాట్లాడిస్తావా? 352 ఆపార్ పూర్తి చేయలేదనే కారణంతో జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న 829 మంది ఉపాధ్యాయులకు కడప జిల్లా విద్యాశాఖ అధికారి సోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని ఈటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు అన్నారు. ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఈటీఎఫ్ జిల్లా శాఖ కడపలోని డిఓ కార్యాలయం వద్ద జడివానలో గొడుగులతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం కడప జిల్లాలోని ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేనా పేరుతో ఉపాధ్యాయులకు ఇచ్చిన సోకాజ్ నోటీసులను చాప్టర్ పేరుతో ఉపాధ్యాయులకు ఇచ్చిన సోకాజ్ నోటీసులను ఉపాధ్యాయులపై వేధింపులు ఉపాధ్యాయులపై వేధింపులు ఉపాధ్యాయులపై వేధింపులు ఈవో ఏకపక్ష ధోరణి ఈవో ఏకపక్ష ధోరణి ఈవో ఏకపక్ష ధోరణి ఈవో ఏకపక్ష ధోరణి ఉపాధ్యాయులపై వేధింపులు ఉపాధ్యాయులకు అనవసరంగా సోకాజ్ నోటీసుల డిఓపై చర్యలు ఉపాధ్యాయులకు అకారణంగా సోకాజ్ నోటీసుల డిఓపై చర్యలు లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక అపార్ పేరుతో విద్యార్థుల తప్పొప్పులు సవరించి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేయడానికి ఈ అపార్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ఇందులో అనేక ల్యాప్సెస్ ఉన్నాయి. దానికి విద్యార్థులు సవరించుకోవటానికి ఆధార్ను తప్పొప్పులు సవరించుకోవడానికి
తల్లిదండ్రుల పేర్లు సవరించుకోవడం కోసము ఇట్లా రకరకాల పేర్లతో ప్రధాన ఉపాధ్యాయులు గత 15 రోజులుగా నిద్రాహారాలు మాని ఇదే పని మీద మొత్తం మండల విద్యాశాఖాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఇదే పనిలో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అనేక ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలకు కారణము ప్రధానోపాధ్యాయులుగా చూపిస్తూ కడప జిల్లా విద్యాశాఖాధికారి అకారణంగా 829 మంది ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వటాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జోరు వానలో జడి వానలో చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా విద్యాశాఖాధికారి నిర్ణయాలు ఏకపక్షంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అది అందుకు తార్కాణమే ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు 829 మందికి ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం అలాగే ఉన్నతాధికారులు విద్యాశాఖాధికారులు ఈ అపారు సవరణలో లేదా తప్పుల మార్పులో ఉన్న ల్యాప్సెస్ ప్రధానోపాధ్యాయులతో కానీ ఎంఈఓలతో కానీ డిప్యూటీఓలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఇది వారం రోజుల్లో అయిపోవాలా 15 రోజుల్లో అయిపోవాలని చెప్పడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఇంకో 2 నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలతోనూ అలాగే ఎంఈఓలతోనూ హెడ్ మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి ఈ ల్యాబ్సెస్ త్వరగా పూర్తి కావాలంటే ఏం చేయాలో కింద నుంచి మా సలహాలు తీసుకొని ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయాలా. ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు తప్పుడు సమాచారం తప్పుడు నిర్ణయాలు అమలు చేస్తూ ఈరోజు 829 మందికి షోకాజులు నోటీసులు అకారణంగా ఇవ్వటం అంటే ఈ అధికారుల నియంతృత్వ ధోరణికి అర్థం పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ డిఓ గారు వెంటనే షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ విషయం పైన కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. వారికి కూడా ఈ విషయం అంతా అకారణంగా ఇచ్చిన ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చిన డిఓ గారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.